విఘ్నేశ్వరుడి పాదముల నుండి ఆ గరిక పోగులోకి ప్రవహిస్తుంది. దాన్ని తీసి తల మీద పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకున్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. వెంట్రుకలు ఉన్న చోటే పాపములు పట్టి ఉంటాయి. ధ్వంసమైతే ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు, తర్వాత చేసేటటువంటి శుభకర్మ యందు విఘ్నము రాకుండుగాక. విఘ్నేశ్వర ప్రసాదంగా గరిక పోగుని తీసి తల మీద పెట్టుకుంటే ప్రసాదంగా విఘ్నము పోయి మనం ఆ కార్యాన్ని చెయ్యగలుగుతాం. ఆయన పాదముల నుండి అటువంటి శక్తి స్రవిస్తూ ఉంటుంది. కాబట్టి విఘ్నవారణం అన్నారు ముత్తుస్వామి దీక్షితరు వారు. విఘ్నేశ్వర తత్వాన్ని ఎంత ఉపాసన చేశారో మహానుభావుడు. అందుకని విఘ్నవారణం ఆయన ఎటువంటి వాడు అంటే పురాకుంభ సంభవమునివరా ప్రపూజితం. పూర్వం కుంభ సంభవుడైనటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులు ఎవరున్నారో